ఐపీఎల్ మేనేజ్మెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ మాత్రమే కాదు, యావత్ క్రికెట్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో గాయపడిన ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్లేయర్ క్షేమంగా బయటపడ్డాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించి కింద పడిన ఎంగిడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. క్యాచ్ అందుకునే క్రమంలో అతడు వెనక్కి పడిపోయాడు. దీంతో అతడి తల నేలకు బలంగా తాకింది. హుటాహుటిన మైదానంలోకి వచ్చిన ఫిజియోలు అతడిని పరీక్షించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు కదలలేకపోయాడు. దాంతో వెంటనే అంబులెన్స్ తీసుకుని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఎంగిడి మెడ భాగంలో తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో గ్రౌండ్లోనే కుప్పకూలాడు. అదృష్టవశాత్తు పెద్ద సమస్య కాకపోవడంతో కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే డిశ్చార్జ్ అయ్యారు. లుంగి ఎంగిడి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ గ్రంథి కిరణ్ కుమార్ దగ్గరుండి మరీ వైద్యులతో మాట్లాడి చికిత్స అందించారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వచ్చే వివరాలు మాత్రం క్లారిటీ లేదు. స్లో యార్కర్ల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న లుంగి ఎంగిడి ఈ సీజన్ లో ఢిల్లీ కీలక పేసర్ గా పేరు తెచ్చుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో లుంగి ఎంగిడి 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ముంబైపై 34 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. గుజరాత్ పై 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లోనూ 1 వికెట్ పడగొట్టలేదు. బౌలింగ్ వైఫల్యంతో 264 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. లుంగి ఎంగిడి 1 ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడంతో ఆ ప్రభావం ఢిల్లీ క్యాపిటల్స్ విజయం మీద పడింది.